కాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. మధ్యాహ్నం 12:30కు విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. సీఎం హోదాలో రెండోసారి ఓయూకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఆగస్టులో ఓసారి ఓయూకు వెళ్లారు. అప్పుడే డిసెంబర్లో మళ్లీ వస్తానని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. సిబ్బంది నియామకం, నూతన భవనాల నిర్మాణం, ఓయూలో సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. ఓయూను ఎలా అభివృద్ధి చేయబోతున్నామన్న దానిపై వీడియో విడుదల చేసింది ప్రభుత్వం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందిస్తారు. చారి, ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం రెండవసారి. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు ఉన్నాం. ఆర్ట్స్ కాలేజీ ముందు భారీ వేదికను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఆగస్టులో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా 2-3 హాస్టల్ భవనాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ సందర్భంగానే డిసెంబర్లో మళ్ళీ వస్తా, ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత 2 ఏళ్ల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా నిధులు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చేయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే నిన్న 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్లో హడావుడిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రాత్రి 1000 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి మంజూరు చేసింది. గతంలో 2-3 పర్యాలుగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పాత భవనాలు, అలాగే సిబ్బంది నియామకాలు, లైబ్రరీకి సంబంధించినటువంటి నియామకాలు, హాస్టల్ ఫెసిలిటీసు, ఇలాంటి సంబంధించినటువంటి వాటినన్నిటిని కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ సరిపడా 1000 కోట్ల నిధులని ప్రభుత్వం విడుదల చేసింది. 1000 కోట్ల జీవోకు సంబంధించినటువంటి ప్రకటన కూడా మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకి ఉస్మానియా యూనివర్సిటీకి వేదికగా వచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి 1000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, 1000 కోట్లకు సంబంధించినటువంటి ఎజెండాని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. 1000 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే వేదిక మీద నుంచి ప్రకటించబోతున్నారు. ఒకప్పుడు ఉద్యమాలకు వేదికగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ఈ యూనివర్సిటీ యొక్క ప్రమాణాలను పెంచాలనేటువంటి ఆలోచన దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు 1000 కోట్లని మంజూరు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.